సినీ రంగంలోకి కార్పొరేట్ సంస్థల ఎంట్రీ ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇతర రంగాల్లో భారీగా సంపాదించిన వాళ్ళు ఇది మరో వ్యాపారంగా సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. కానీ అలా వచ్చిన వాళ్లలో సక్సెస్ అవుతున్న వాళ్ల కంటే నష్టపోతున్న వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. నార్త్ లో యూటీవీ మోషన్ పిక్చర్స్, ఈరోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ లాంటి సంస్థలు భారీ నష్టాల్లో ఉన్నాయి. సౌత్ లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ లాంటి సంస్థలు తమ సినిమాలు రిలీజ్ చేసుకోవటంలోనే తడబడుతున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిన జననాయగన్ ఇప్పట్లో రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే బ్యానర్ లో తెరకెక్కిన టాక్సిక్ సినిమా ఈ మధ్య వాయిదా పడింది. ఇక 2 ఏళ్లుగా వార్తల్లో ఉన్న కేడీ ది డెవిల్ మూవీ అసలు ఎప్పుడొస్తుందో అర్థం కావడం లేదు. మరో సౌత్ బ్యానర్ లైకా ప్రొడక్షన్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మొదట్లో కాస్త సక్సెస్ఫుల్ గానే కనిపించిన వరుస ఫ్లాప్లతో ఈ బ్యానర్ కూడా కష్టాల్లో పడింది. తెలుగులోనూ ఇలాంటి నిర్మాణ సంస్థలున్నాయి. ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలతో హడావిడి చేసిన పీవీవి సంస్థ తర్వాత కాంపిటీషన్లో నెగ్గుకు రాలేకపోయింది. ప్రెజెంట్ వరుస సినిమాలు చేస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా వరుస ఫెయిల్యూర్స్ కారణంగా భారీ నష్టాలతో ఇబ్బంది పడుతుంది. సినిమా నిర్మాణం మీద అవగాహన లేకుండా కేవలం ఓ వ్యాపారంలో సినిమాను భావించడం వల్లే కొన్ని సంస్థలు నష్టపోతాయంటున్నారు విశ్లేషకులు. సినిమాను కేవలం వ్యాపారంగా కాకుండా ఓ ప్యాషన్ లా భావించి సినిమాలు చేస్తున్న గీతా ఆర్ట్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ లాంటి సంస్థలు కార్పొరేట్ ఫార్మాట్ లోకి వచ్చిన తర్వాత కూడా మంచి విజయాలు సాధిస్తున్నాయి. సినిమా నిర్మాణం మీద అవగాహన, కంటెంట్ సెలక్షన్ విషయంలో నాలెడ్జ్ ఉండటం వల్లే ఆ సంస్థలు సక్సెస్లు సాధిస్తున్నాయి. అలా కాకుండా సినిమాను కేవలం వ్యాపారంగా భావించి కోట్లు కుమ్మరిస్తున్న వాళ్లు మాత్రం సక్సెస్ల వేటలో తడబడుతున్నారు.